ఈరోజు సెషన్‌లో మనము గూగుల్ యాడ్స్ స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి ఫర్ రియల్ ఎస్టేట్ క్లయింట్స్‌కి అనేది మనము క్లియర్‌గా చూద్దాం. ఇది కంప్లీట్‌గా మనం ప్లానింగ్ ఏ విధంగా ఉండాలి, బడ్జెట్ ఏ విధంగా ఉండాలి, మనం నేను చెప్పినటువంటి స్ట్రాటజీ ఫాలో అవుతే మీకొచ్చే రిజల్ట్స్ ఏంటి అనేది కూడా మనం ఈరోజు డిస్కస్ చేస్తాం. అందులో మనం మేజర్ టాపిక్స్ ఏమని డిస్కస్ చేస్తామంటే ఫస్ట్ ఒక మనం గూగుల్ యాడ్స్ క్యాంపెయిన్ చేయాలి అనుకుంటే బ్రేక్ డౌన్ బడ్జెట్ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి అండ్ ఏ నెట్వర్క్ బెటర్ ఉంటుంది అండ్ కీవర్డ్స్ ఏ విధంగా యూజ్ చేయాలి, ల్యాండింగ్ పేజ్ డిజైన్ ఏ విధంగా ఉండాలి, దాని యొక్క ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా ఉండాలి, యాడ్ కాపీ ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ రైట్ వేలో మీరు చేయడం వల్ల వచ్చే రిజల్ట్స్ ఏంటో కూడా మనము డిస్కస్ చేద్దాం. యూనో ఫస్ట్ బడ్జెట్ బ్రేక్ డౌన్ దగ్గరకొచ్చేస్తే చాలా మందికి తెలీదు. ఏదో ర్యాండమ్‌గా గూగుల్ యాడ్స్ క్రియేట్ చేయడం అంటే ఏదో ఒక సెర్చ్ నెట్వర్క్, డిస్‌ప్లే నెట్వర్క్, వీడియో నెట్వర్క్ అని క్రియేట్ చేసేసి కొంత బడ్జెట్ డిస్ట్రిబ్యూట్ చేసేసి చేస్తారు. బట్ దట్స్ నాట్ ద రైట్ వే టు అప్లై స్ట్రాటజీస్ అన్నట్టు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు సింపుల్‌గా చూపిస్తున్నాను. గూగుల్ యాడ్స్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం సింపుల్‌గా ఏం చేస్తాం, పీపుల్ ఎవరైనా 3 బీహెచ్‌కే అపార్ట్మెంట్స్ ఇన్ హైదరాబాద్ అని గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు చాలా రిజల్ట్స్ వస్తాయి. రైట్. ఓకే. ఇందులో మనకి స్పాన్సర్డ్ రిజల్ట్స్ అని కొన్ని కనబడతాయి. ఓకే. సో, వీటిని మనం సెర్చ్ నెట్వర్క్ అంటాం. దీనికి ఎంత బడ్జెట్ కేటాయించాలి? తర్వాత మన ల్యాండింగ్ పేజ్ ఏ విధంగా ఉండాలి? ఓకే. అండ్ ఈ పాపప్స్ అవసరమా లేదా? తర్వాత ఎగ్జాక్ట్ ల్యాండింగ్ పేజ్ డిజైన్ కూడా నేను మీకోసం డిజైన్ చేశాను. అందులో ఫస్ట్ కమింగ్ టు ది బడ్జెట్ బ్రేక్ డౌన్. సపోజ్ మన మంత్లీ బడ్జెట్ తీసుకుందాం. ఓకే. మన మంత్లీ బడ్జెట్ గూగుల్ యాడ్స్ కోసం ఒక 1,00,000 రూపీస్ మనం పెడితే ఎంటైర్ బడ్జెట్‌ని ఒక క్యాంపెయిన్‌లో స్పెండ్ చేయకూడదు. ఓకే. ప్రాక్టికల్ అలొకేషన్ చేయాలన్నట్టు. అంటే సెర్చ్ నెట్వర్క్ మీద ఒక 70% దట్ మీన్స్ 70,000 స్పెండ్ చేయాలి. ఎందుకు అంటే సెర్చ్ యాడ్స్‌లో యూజర్స్ ఆల్రెడీ ఇంటెంట్‌తో ఉంటారు. దట్ మీన్స్ ఎవరికైతే 3 బీహెచ్‌కే అపార్ట్మెంట్స్ కొనాలి అనుకుంటారో వాళ్ళు మాత్రమే వచ్చి గూగుల్‌లో సెర్చ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అంటే వాళ్ళకి ఆల్రెడీ కొనాలన్న ఇంటెన్షన్ ఉంటుంది. సో, అందుకోసం అని చెప్పేసి మనం 70% ఆఫ్ బడ్జెట్ ఈ సెర్చ్ నెట్వర్క్ యాడ్స్ మీద స్పెండ్ చేయాలి. ఓకే. అండ్ ఆఫ్టర్ థట్ మనం ఏం చేయాలి అంటే డిస్‌ప్లే నెట్వర్క్. ఓకే. డిస్‌ప్లే నెట్వర్క్ అంటే ఏంటి, మనకి సింపుల్‌గా మన యొక్క యాడ్స్‌ని ఒక డిఫరెంట్ డిఫరెంట్ వెబ్‌సైట్స్‌లో ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తాను. బ్యానర్ యాడ్స్ అవన్నీ చూస్తాం కదా! ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ సంథింగ్ 123 telugu.com అని చెప్పేసి ఏదో ఒక ఫిల్మ్ బేస్డ్ సైట్ ఒకటి తీసుకుందాం. చాలామంది యూజర్స్ హూ ఆర్ విల్లింగ్ టు బై 3 బీహెచ్‌కే అపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్ చూసే ఛాన్స్ ఉంటుంది. రైట్. ఇటువంటి వెబ్‌సైట్స్‌లో కూడా మనం ఏం చేయొచ్చు అంటే విత్ ది హెల్ప్ ఆఫ్ డిస్‌ప్లే నెట్వర్క్ నుంచి మనము యాడ్స్ చూపెట్టొచ్చు. ఓకే. సో, మీరిక్కడ ఏదైనా ఒక ఆర్టికల్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకటి క్లిక్ చేసాం అనుకుందాం. ఓకే. కొరియన్ కనకరాజు అనేది ఒకటి క్లిక్ చేసాం. ఓకే. చేస్తే ఇక్కడ ఎక్కడో ఒక దగ్గర మనకి ఇక్కడ చూడండి యాడ్ యాస్ ఎ ప్రిఫర్డ్ సోర్స్ ఆన్ గూగుల్ సంథింగ్. ఓకే. ఇక్కడ ఎంప్టీ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో, ఆ ఎంప్టీ ప్లేసెస్‌లో మనకి బ్యానర్ యాడ్స్ చూయించే ఛాన్స్ ఉంటుంది. ఓకే. ఇక్కడ ఇంకా లోడ్ అవ్వట్లేదు అది. డిస్‌ప్లే యాడ్స్. ఓకే. ఇక్కడ నేను మీకు సింపుల్‌గా చూపిస్తున్నాను చూడండి. ఇదొక సైట్. ఓకే. ఈ సైట్‌లో ఏమవుతుంది, ఇక్కడ టాప్‌లో ఏదైతే బ్యానర్ చూపించారో ఆ టైప్ ఆఫ్ యాడ్స్‌ని మనము డిఫరెంట్ డిఫరెంట్ సైట్స్‌లో కూడా మనము చూపెట్టొచ్చన్నట్టు. దీనికోసం అని చెప్పేసి మనం అలొకేట్ చేయాల్సిన బడ్జెట్ ఏ విధంగా ఉండాలి అంటే రూ. 10,000 అంటే 1,00,000 రూపీస్‌లో ఫస్ట్ 70,000 సెర్చ్ నెట్వర్క్ మీద అండ్ 10,000 అనేది డిస్‌ప్లే నెట్వర్క్ మీద స్పెండ్ చేయండి. ఎందుకంటే బ్రాండ్ అవేర్‌నెస్ అండ్ రీమార్కెటింగ్ పర్పస్ ఇది చాలా హెల్ప్ అవుతాయి. అండ్ ఆఫ్టర్ థట్ యూట్యూబ్ యాడ్స్ మీద ఒక 10,000 మీరు స్పెండ్ చేయండి. అంటే వీడియో ప్రమోషన్స్ వల్ల మనకి బ్రాండ్ ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. ఓకే. అండ్ టెస్టింగ్ పర్పస్ ఇప్పుడు మనం సెర్చ్ నెట్వర్క్ మీద 70,000 తర్వాత 10,000 డిస్‌ప్లే మీద 10,000 ఏది డిస్‌ప్లేలో మనకి బ్రాండ్ అవేర్‌నెస్ రీమార్కెటింగ్ చేసాం అండ్ 10,000 యూట్యూబ్ మీద పెట్టాం కదా! ఇప్పుడేంటంటే ఒక 10,000 రూపీస్ న్యూ కీవర్డ్స్, న్యూ యాడ్స్, న్యూ ఆడియన్స్‌ని టార్గెట్ చేసి మనం టెస్ట్ చేయడం కోసం యూజ్ చేయాలి. ఎందుకంటే ప్రెజెంట్ అనేది రిజల్ట్స్ ఎలాగో ఇస్తుంది. అండ్ ఈ టెస్ట్ నుంచి ఏమన్నా పాజిటివ్ రిజల్ట్స్ వస్తే వాటిని కూడా తీసేసి మనం ప్రెజెంట్ ఏదైతే క్యాంపెయిన్ చేస్తున్నామో దాంట్లో చేంజెస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఓకే. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బడ్జెట్ బ్రేక్ డౌన్ అన్నట్టు. అండ్ కమింగ్ టు ది సెకండ్ థింగ్ ఏంటంటే విచ్ యాడ్ నెట్వర్క్ ఆర్ యాడ్ టైప్ మనం ఎక్కువ ఫోకస్ చేయాలి అనేది. ఓకే. దట్ మీన్స్ సింపుల్‌గా మీకు ఎక్కువ లీడ్ జనరేషన్స్ కావాలంటే మీరు సెర్చ్ నెట్వర్కా, డిస్‌ప్లే నెట్వర్కా, యూట్యూబ్ యాడ్సా అనేసి మీరు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. సింపుల్‌గా మీరు ఫస్ట్ మన ప్రియారిటీ ఏందంటే గూగుల్ సెర్చ్ నెట్వర్క్. ఎందుకంటే ఆల్రెడీ నేను మీకు చూపించాను. పీపుల్ ఎవరైతే 3 బీహెచ్‌కే అపార్ట్మెంట్స్ కొనాలనుకుంటున్నారో వాళ్ళే సెర్చ్ చేస్తారు. రైట్. అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ మన ప్రియారిటీ ఏంది గూగుల్ యాడ్స్ మీద ఉండాలి. అందుకోసం మనం 70% బడ్జెట్ గూగుల్ యాడ్స్ మీద అదే ఇన్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఆఫ్టర్ దట్ మనము ఏ నెట్వర్క్ మీద ఫోకస్ చేయాలంటే రీమార్కెటింగ్ యాడ్స్ మీద మనం ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ వెబ్‌సైట్ విజిట్ చేసిన యూజర్స్‌ని టార్గెట్ చేయాలి. దానికోసం అని చెప్పేసి మనం డిస్‌ప్లే యాడ్స్ యూజ్ చేసి ఎవరైతే మన వెబ్‌సైట్‌కొచ్చారో వాళ్ళకి మళ్ళీ మళ్ళీ మనం ఏం చేయొచ్చు, మన యొక్క బ్యానర్ యాడ్స్ చూపెట్టడం వల్ల వాళ్ళ యొక్క ట్రస్ట్ బ్రాండ్ బిల్డింగ్ కోసం కూడా హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే ఆఫ్టర్ దట్ వి కెన్ ఫోకస్ ఆన్ యూట్యూబ్ యాడ్స్. ఓకే. వి కెన్ ఫోకస్ ఆన్ యూట్యూబ్ యాడ్స్. దట్ మీన్స్ బ్రాండ్ ట్రస్ట్ చాలా స్ట్రాంగ్‌గా బిల్డ్ చేయడానికి యూట్యూబ్ యాడ్స్ అనేది మనకి వీడియో ఫార్మాట్ యాడ్స్ కదా! వీడియో ఫార్మాట్ యాడ్స్ వల్ల ఏమవుతుంది, వాళ్ళకి మన యొక్క ప్రాజెక్ట్ యొక్క వరల్డ్ అనేది క్లియర్‌గా తెలిసే ఛాన్స్ ఉంటుందన్నట్టు. ఓకే.
సో, డిస్‌ప్లే యాడ్స్‌ని మోస్ట్‌లీ అవేర్‌నెస్ అండ్ రీమార్కెటింగ్ పర్పసే యూజ్ చేస్తామన్నట్టు. ఓకే. స్పెషల్లీ సెర్చ్ నెట్‌వర్క్ సైట్ విజిట్ చేసి ఎళ్ళిపోయిన వాళ్ళ కోసం మళ్ళీ మనం డిస్‌ప్లే అనేది ఫోకస్ చేస్తాం. అండ్ తర్వాత థర్డ్‌దేంటంటే కీవర్డ్ స్ట్రాటజీ. ఓకే. ఇక్కడ చూడండి మీరొకసారి అబ్జర్వ్ చేయండి ఇది. ఇక్కడ మనం 3 బీహెచ్‌కే అపార్ట్మెంట్స్ ఇన్ హైదరాబాద్ అని కొడితే చాలా పేజెస్ వచ్చాయి. వాటి యొక్క టైటిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అంటే కీవర్డ్స్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేశారు టైటిల్స్‌లో, అలాగే ల్యాండింగ్ పేజ్‌లో కీవర్డ్స్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేశారనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గూగుల్ యాడ్స్ సక్సెస్‌లో కీవర్డ్స్ చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. రాండమ్ కీవర్డ్స్‌ని సెలెక్ట్ చేయొద్దు. దట్ మీన్స్ 3 టైప్స్ ఆఫ్ కీవర్డ్స్‌ని ఫోకస్ చేయాలి. ఫస్ట్ ఏంటంటే హై ఇంటెంట్ కీవర్డ్స్ అన్నట్టు. అంటే మామూలుగా ఎవరైతే పర్చేస్ చేయాలన్న ఇంటెన్షన్ ఉంటదో, ఆ టైప్ ఆఫ్ కీవర్డ్స్‌ని మనము హై ఇంటెంట్ కీవర్డ్ అంటాం. ఇప్పుడు 3 బీహెచ్‌కే అపార్ట్మెంట్స్ ఇన్ హైదరాబాద్ అనేది హై ఇంటెంట్ కీవర్డ్. ఓకే. అండ్ నెక్స్ట్ ఏంటంటే ప్రాబ్లమ్ బేస్డ్ కీవర్డ్స్. ఓకే. ప్రాబ్లమ్ బేస్డ్ కీవర్డ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, సింపుల్‌గా చెప్పాలంటే సింపుల్‌గా చెప్తున్నాను. విచ్ కమ్యూనిటీ ఈస్ ప్రొవైడింగ్ బెస్ట్ అమ్యూనిటీస్ ఇన్ హైదరాబాద్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 3 బీహెచ్‌కే సంథింగ్ ఏదో ఇట్లా మనం సెట్ చేసాం. అంటే ఒక ప్రాబ్లమ్ ఉందన్నట్టు. ఇది చాలా గేటెడ్ కమ్యూనిటీస్ ప్రాపర్ అమ్యూనిటీస్‌ని మనకి ప్రొవైడ్ చేయట్లేదు. సో, దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకేంది ఇదొక ప్రాబ్లమ్ ఉంది. అందరూ ప్రొవైడ్ చేయట్లేదు. ఆ రిలేటెడ్ మనం ఏం చేయాలంటే ప్రాబ్లమ్ బేస్డ్ కీవర్డ్స్ మీద మనం కూడా ఫోకస్ చేయాలి. అండ్ అలాగే లాంగ్ టెయిల్ కీవర్డ్స్. లాంగ్ టెయిల్ కీవర్డ్స్ వల్ల ఏంది కాంపిటీషన్ అనేది తక్కువుంటుంది. ఇప్పుడు చూడండి విచ్ కమ్యూనిటీ ఈస్ ప్రొవైడింగ్ బెస్ట్ అమ్యూనిటీస్ ఇన్ హైదరాబాద్ అని చెప్పేసి ఇట్స్ ఎ లాంగ్ టెయిల్ కీవర్డ్. దానివల్ల ఏమవుతుందంటే పీపుల్‌కి వాళ్ళకేం కావాలో వాళ్ళు ఎగ్జాక్ట్‌గా మల్టిపుల్ వర్డ్స్ యూజ్ చేసి సెర్చ్ చేసే ఛాన్స్ ఉంటుంది. మనకి బడ్జెట్ కూడా తక్కువవుతుంది. కాంపిటీషన్ కూడా తక్కువుంటుంది. అండ్ ఎగ్జాక్ట్ అండ్ రిలివెంట్ లీడ్స్ అంటే క్వాలిటీ లీడ్స్ అనేవి కూడా జనరేట్ అవుతాయి. ఓకే. అండ్ కమింగ్ టు ది ఫోర్త్ స్టెప్ దట్ ఈస్ ల్యాండింగ్ పేజ్ రిక్వైర్మెంట్స్. ఓకే. చాలా మంది బిజినెస్‌లు చేసే మిస్టేక్ ఏందంటే యాడ్ క్లిక్ అయ్యాక హోమ్ పేజ్‌కి పంపిస్తారు. అంటే వెబ్‌సైట్ యొక్క హోమ్ పేజ్‌కి పంపిస్తారు. బట్ కాకపోతే ఇక్కడ చూడండి నేను గోద్రేజ్ అనేది ఓపెన్ చేశాను. ఈ గోద్రేజ్ అనేది ఓపెన్ చేస్తే వీళ్ళు వెబ్‌సైట్‌కి పంపియలేదు. గోద్రేజ్ న్యూ లాంచెస్ డాట్ కామ్ అని చెప్పేసి వేరే పేజ్‌కి మనల్ని రీడైరెక్ట్ చేశారు. ఓకే. దట్ మీన్స్ ఇది స్పెషల్‌గా ఓన్లీ ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషనే కలిగి ఉంటుంది. ఓకే. నేను మీకు రఫ్ కోసం అని చెప్పేసి ఒక ల్యాండింగ్ పేజ్ కూడా డిజైన్ చేశాను. ఓకే. ప్రైమ్ హెడ్స్ అని చెప్పేసి ఇక్కడ నేను ఎగ్జాక్ట్ ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ కోసమే నేను ఈ ల్యాండింగ్ పేజ్ అనేది డిజైన్ చేశాను. ఇందులో ల్యాండింగ్ పేజ్‌లో మనము క్లియర్ హెడ్‌లైన్ మెన్షన్ చేయాలి. అంటే ఈ ల్యాండింగ్ పేజ్ ఎందుకని లగ్జరీ 2 అండ్ 3 బీహెచ్‌కే అపార్ట్మెంట్స్ 49 లాక్స్ అని క్లియర్‌గా చెప్తున్నాను. అండ్ ప్రాబ్లమ్స్, సొల్యూషన్స్, బెనిఫిట్స్, టెస్టిమోనియల్స్, తర్వాత ట్రస్ట్ సిగ్నల్స్ అండ్ తర్వాత సర్విస్ డీటెయిల్స్. ఓకే. అండ్ అలాగే ఓపెనింగ్‌లోనే మనం లీడ్ ఫార్మ్ బుక్ యువర్ ఫ్రీ సైట్ విజిట్ అని ఉంది కదా! ఓకే. లీడ్ ఫార్మ్ తర్వాత వాట్సాప్ బటన్ కూడా మనం ఇక్కడ చూడం. వాట్సాప్ బటన్ యాడ్ చేయాలి. అలాగే స్ట్రాంగ్ కాల్ టు యాక్షన్ సబ్మిట్ నౌ అని చెప్పేసి, కాల్ అని చెప్పేసి, వాట్సాప్ అని చెప్పేసి స్ట్రాంగ్ కాల్ టు యాక్షన్‌ని మనము ఇంక్లూడ్ చేయాలి. అండ్ వాటితో పాటు రైట్ కీవర్డ్స్. ఓకే. ఏంటి లగ్జరీ 2 అండ్ 3 బీహెచ్‌కే అపార్ట్మెంట్ స్టార్టింగ్ రేట్. ఓకే. వి హావ్ టు ఫోకస్ మోర్ ఆన్ అవర్ కీవర్డ్స్ అండ్ అది మనకి ఫస్ట్ సెక్షన్‌లోనే ఇన్వాల్వ్ అయ్యేలాగా మనం ఇంక్లూడ్ చేసి చూడాలి. ఓకే. అండ్ ఫిఫ్త్ థింగ్ ఏంటంటే యాడ్ కాపీ. ఓకే. సో, చాలామంది ఏం చేస్తారు యాడ్స్ డిజైన్ చేస్తారు. డిస్‌ప్లే యాడ్స్ గాని, తర్వాత ఏది మన సెర్చ్ నెట్వర్క్ యాడ్స్ గాని, యాడ్ కాపీ ఏ విధంగా ఉండాలి అంటే ఓకే. గుడ్ యాడ్ కాపీ షుడ్ ఇంక్లూడ్ ప్రాపర్ బెనిఫిట్ ప్లస్ కీవర్డ్. ఓకే. అంటే మన యొక్క కీవర్డ్ ఏంది 3 బీహెచ్‌కే అపార్ట్మెంట్స్ ఇన్ హైదరాబాద్. బెనిఫిట్ ఏంటి? వితిన్ 1 సీఆర్ చూద్దాం. ఓకే. దిస్ ఈస్ ద బెనిఫిట్ అన్నట్టు. ఓకే. వితిన్ 1 సీఆర్ అని చెప్పేసి మనం ఏం చేస్తున్నాం సెర్చ్ చేస్తున్నాం. ఓకే. దీనివల్ల ఏమవుతుందంటే మనం ఇచ్చేటువంటి ఈ యాడ్ కాపీలో మన యొక్క టైటిల్‌లో మన యొక్క కీవర్డ్స్ ఉండాలి. తర్వాత మన యొక్క డిస్క్రిప్షన్ దాంట్లో ఎక్స్‌పీరియన్స్, రిజల్ట్స్, ఆఫర్స్, కాల్ టు యాక్షన్ కూడా ఇందులో మనము ఇఫ్ పాసిబుల్ ఇక్కడ చూడండి వీళ్ళు 2642 స్క్వేర్ ఫీట్ ఫ్లోర్ ప్లాన్స్ కోకాపేట్ నియోపోలిస్ షెడ్యూల్ ఆర్ సైట్ విజిట్ అని చెప్పేసి కాల్ టు యాక్షన్ ఇంక్లూడ్ చేశారు. ఓకే. అండ్ ఆఫర్స్ ఏంటి ఇది 2601 నుంచి ఫ్లోర్ ప్లాన్స్ అనేవి అది కూడా ఇంప్రూవ్ చేశారు. అండ్ ఆటోమేటిక్‌గా లాన్సమ్ ఎలినా అనేది ఒక మంచి బ్రాండ్ వాల్యూ ఉన్నటువంటి కంపెనీ అన్నట్టు. ఓకే. సో, ఈ విధంగా యాడ్ కాపీ ఉండాలి. మీరు ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని చేంజెస్ చేసినట్టయితే మీకొచ్చే రిజల్ట్స్ ఏ విధంగా ఉంటాయంటే సింపుల్‌గా నేను చెప్తున్నాను. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టార్టింగ్‌లో ఏం చేసాం? 1,00,000 రూపీస్ స్పెండ్ చేసాం. రైట్? యావరేజ్ కాస్ట్ పర్ క్లిక్ ఏ విధంగా ఉంటుందంటే రూ. 50 నుంచి రూ. 150 ఉంటది. ఓకే. క్లిక్స్ ఎన్ని పాసిబుల్ అయితాయంటే మనకి రఫ్‌గా 700 నుంచి 2000 క్లిక్స్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఏది మీరు రైట్ ల్యాండింగ్ పేజ్, రైట్ కీవర్డ్స్ తర్వాత రైట్ యాడ్ కాపీ ఓకే. అండ్ వాటితో పాటు రైట్ బడ్జెట్ స్ట్రాటజీ అండ్ రైట్ నెట్వర్క్‌ని మీరు సెలెక్ట్ చేస్తే
యావరేజ్ సిపిసి 50 రూపీస్ నుంచి 150 ఉంటుంది. మాక్సిమం క్లిక్స్ ఎన్ని 700 నుంచి 2000 క్లిక్స్ వస్తాయి పర్ 1,00,000 రూపీస్‌కి. అండ్ ఇఫ్ ల్యాండింగ్ పేజ్ కన్వర్షన్ మనము ఏ విధంగా అయితే ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసామో దాని యొక్క కన్వర్షన్ 3% నుంచి 10% మధ్య ఉండే ఛాన్స్ ఉంటుంది. సో, ఈజీగా మనకి పర్ 1,00,000 రూపీస్‌కి 20 నుంచి 200 క్వాలిటీ లీడ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నట్టు. ఓకే. సో, గూగుల్ యాడ్స్ సింపుల్ సక్సెస్ ఫార్ములా అంటే ఏం లేదు. రైట్ బడ్జెట్ అలొకేషన్ ఉండాలి. తర్వాత రైట్ యాడ్ టైప్ ఉండాలి. ఓకే. రైట్ బడ్జెట్ అలొకేషన్, రైట్ యాడ్ టైప్, రైట్ కీవర్డ్స్ అండ్ హై కన్వర్టింగ్ ల్యాండ్ పేజ్ అండ్ పవర్‌ఫుల్ యాడ్ కాపీ ఉంటే మనకి క్వాలిటీ లీడ్స్ రావడం అనేది చాలా ఈజీ ఉంటుందన్నట్టు. ఓకే. సో, గైస్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. అండ్ ఫర్ ఫ్యూచర్ బిజినెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎడ్యుకేషనల్ పర్పస్ యూ గైస్ కెన్ సబ్స్క్రైబ్. ఓకే. మీకేమైనా డిజిటల్ మార్కెటింగ్ కన్సల్టేషన్ కావాలి అంటే మీరు ఈ నెంబర్‌తో టచ్‌లో ఉండొచ్చు. థాంక్ యూ.